సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? చాలా మంది ఫేవరెట్ సమ్మర్ లో ఫలూదా. వావ్, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అంటే నాకు అభిరుచిలో చాలా మంచి మంచి జ్యూసెస్ కానీ మనకి స్మూతీస్ కానీ సమ్మర్ స్పెషల్స్ కానీ చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడైతే ఫలూదా. ఫలూదా అది కూడా స్ట్రాబెర్రీ, అంటే మనకి ఇప్పుడు సీజనల్ గా స్ట్రాబెర్రీస్ కూడా దొరుకుతున్నాయి కదండి. స్ట్రాబెర్రీ ఫలూదా. యమ్మీ. స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా. ఓకే, సో మరి స్ట్రాబెర్రీ ఫలూదా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్ట్రాబెర్రీ ఫలూదా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీ ముక్కలు 1 కప్పు, పాలు 1/2 లీటర్, ఉడికించిన సేమియా 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కప్పు, నానబెట్టిన సబ్జా గింజలు కొద్దిగా, రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, గుల్కండ్ 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, అస్సలు ఆగలేరు కదా, నాకు తెలుసు, నేను కూడా ఆగలేను. స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో కొంచెం మిమ్మల్ని అలా వెయిట్ చేపిస్తాను నేను. ఎందుకు రాజు గారు? సో పంచదార పాకం కావాలి కదా. ఓకే, ప్రాసెస్ అయితే ఓకే. పంచదార ఓకే. సో కొంచెం లేత పాకం రావాలి, అంటే మనకు మామూలుగా జ్యూస్ సెంటర్లో కానీ హోటల్స్లో సో ముందుగా ఈ పాకం రెడీ చేసి పెట్టేసుకుంటారు వాళ్ళు. ఓకే. సో అప్పటికప్పుడు వేసి కాకుండా సో ఇది రెడీగా ఉంటే ఫాస్ట్గా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు. సో దీంట్లో అడిషనల్గా ఏంటంటే రోజ్ పెటల్తో తయారు చేసిన గుల్కండ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. బయట గుల్కండ్ మోస్ట్లీ కొన్ని చోట్ల యాడ్ చేస్తారు, కొన్ని చోట్ల చేయరు కదా. చాలా తక్కువ, ఆప్షనల్ అది. రోజ్ ఫ్లేవర్ కొంచెం మనకు ఎక్కువ తెలియాలి అనుకుంటే గుల్కండ్ అనేది మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ పాన్ తినే వాళ్ళందరికీ కూడా తెలుసు అది. అవును, గుల్కండ్ గురించి. కానీ అసలు సమ్మర్ సీజన్ లో డ్రైవ్ చేసేటప్పుడు ఎండ మధ్యాహ్నం చిరాగ్గా ఉన్నప్పుడు వెళ్ళి అలా ఒక ఫలూదా తాగితే అసలు ఎంత ఎనర్జీ వస్తుందో రాజు గారు. చాలా ఉంటుంది. దాంట్లో మెయిన్ గా ఏంటంటే ఈ రోజ్ సిరప్ కానీ సో ఆ రోజ్ ఫ్లేవర్ ఉన్న ఏదన్నా అంటే వేరే సిరప్స్ అవి కూడా యాడ్ చేస్తూ ఉంటారు కదా. అవును. సో అది చాలా మంచి రిఫ్రెషింగ్ ఉంటుంది. సో మెయిన్ రీజన్ సబ్జా కూడా మనకి చాలా మనం దాని తర్వాత మనం ఎంతసేపు అలా ఎండలో తిరిగినా సో దాని ఎఫెక్ట్ ఉంటుంది. అది అంటే అది కొంచెం మనకి కాపాడినట్టుగా ఉంటుంది అన్నమాట ఇంటర్నల్ గా మనకి. సో ఇక్కడ దీంట్లో నేను ఏంటంటే స్ట్రాబెర్రీస్ వాడుతున్నాను, ఇప్పుడు మనకు సీజనల్ గా దొరుకుతుంది. అది కాకుండా వేరే ఏ ఫ్రూట్స్ అన్న మనకు కావాల్సిన మస్క్ మెలన్ కానీ సో గ్రేప్స్ కానీ బ్లాక్ గ్రేప్స్ సీడ్లెస్వి. సో ఇప్పుడు మనకి కివి ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి కదా. సో అలాంటి ఫ్రూట్స్ అన్ని కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో ఫలూదా అనగానే కంపల్సరీగా దాంట్లో సేమియా. సో ఇక్కడ సేమియా విషయానికి వస్తే కూడా మామూలుగా రంజాన్ అప్పుడు సన్నగా ఉంటుంది, అవును, షేర్ కుర్మా అని చేసుకుంటారు. సో ఆ సేమియా అయినా వాడుకోవచ్చు దీంట్లో. సో ఆ సన్న సేమియా అయినా పర్లేదు, ఇదైనా మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునేది. సో రెండిట్లో ఏదైనా. సో పాకం మనకి రెడీ ఉంది. సో ఇది కాస్త చల్లారాలి మనకు. ఓకే. ఓకే. సో పాకం చల్లారితే నెక్స్ట్ ప్రాసెస్. ఎస్. ఓకే. సో తప్పదండి, కాసేపు ఆగాలి, పాకం చల్లారాలి. ఆ లోపల చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. భోజనం చేసిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను కనుక నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉన్నట్లయితే అజీర్తి, కడుపుబ్బరం, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఓకే. సో చిట్కా చూసారు కదా, చల్లారిందా రాజుగారు పాకం? అస్సలు. అయ్యో, త్వరగా చల్లారవే, మేము ఆగలేము. ఏం చేద్దాం అయితే? పంచదార పాకం చాలా టెంపరేచర్ ఉంటుంది, మనకు చాలా టైం పడుతుంది. ఏం చేసేది? ఏదో ఒకటి చేయండి రాజుగారు ప్లీజ్. ఓకే, నువ్వు ఇలా అడుగుతాను నాకు తెలుసు. సో అందుకే నేను ముందుగా పాకం రెడీ చేసి పెట్టాను. వావ్, సో స్వీట్. ఓకే, ఫస్ట్ ఏం చేసుకున్నాం రాజుగారు? ఇంకా డైరెక్ట్ మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. జస్ట్ ఒకదాని తర్వాత ఒకటి అన్ని మిక్స్ చేసేసుకోవడమే. ముందు నానబెట్టిన సేమియా ఉడికించామండి. ఉడికించిన సేమియా. ఎస్. సో కొంచెం వేడి నీళ్ళలో వేసేసి కాసేపు మనం అలా వదిలేసేస్తే అది ఉడికిపోతుంది మనకు. ఓకే. సబ్జా గింజలు వాళ్ళ చాయిస్ కాదు, అసలు ఫలూడా అంటే సబ్జా గింజలు ఉండాల్సిందే. అంటే ఎక్కువ తక్కువ అనేది చాయిస్. ఎక్కువ తక్కువ. ఓకే, ఎక్కువ వేసుకోండి పర్లేదు, చలవ కాబట్టి ఎండాకాలంలో మంచిది. కాచి చల్లార్చిన పాలు. ఇవి కొంచెం మనకి ఎంత ఎక్కువగా మరిగితే అంత కమ్మదనం వస్తుంది పాలకి. ఓకే, బాగా మరిగించాలి. ఎస్.
తేజ సమానంగా ఉన్నాయి కదా? అంటే రాజు గారు యాక్చువల్ గా మీకు కొంచెం తక్కువ పడినా పర్లేదు, నాకు మాత్రం ఎక్కువ పడేలా చూసుకోండి. ఆ గ్లాస్ ఏంటో ప్రస్తుతానికి చాలా చిన్నగా కనిపిస్తుంది నా కంటికి. అవునా? మనకి ఫేవరెట్ ఉన్నప్పుడు మనకి అది చాలా చిన్నగా ఇంతేనా అన్నట్టు. స్ట్రాబెర్రీస్. ఓకే, అంటే నీకు కొంచెం అది ఎక్కువ పోసాను కాబట్టి ఇది నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఓకే. యాక్చువల్లీ నేను మొన్నే ఎక్కడో ఏదో ఆర్టికల్లో చదివాను, స్ట్రాబెర్రీస్ అంట చాలా మంచి డిటాక్సిఫైయర్స్ అంట. కనీసం రోజుకు ఒక 2 స్ట్రాబెర్రీస్ తింటూ ఉంటే చాలా మంచిగా బాడీని టాక్సిన్స్ అవి కూడా తీసేసి డిటాక్స్ చేస్తుంది. సో షుగర్ సిరప్. ఇంకా స్వీట్నింగ్ అంతా ఇదే కదా? ఇదేనండి. గుల్కండ్, సారీ రోజ్ సిరప్. ఇప్పుడు ఫలూదా లుక్ వచ్చింది. ఆ రోజ్ సిరప్ పడితేనే మనకి ఆ ఫలూదా లుక్. ఓకే, చూస్తున్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇది ఫాస్ట్ గా చేస్తే అయిపోతుంది కదా, ఊరిస్తూ మెల్లగా స్లో మోషన్ లో చేస్తున్నారు. లేదు రాజు గారు, ఇలా మెల్లగా ప్రేమగా చేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. అదైతే కరెక్టే. ఇప్పుడు మనం స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. చూస్తున్న వాళ్ళు మీరు మెల్లగా చేస్తున్నారా లేదా అనేది ఎంతవరకు అబ్జర్వ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఒకటి మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ కరువు కాటకాల నుంచి అప్పుడే బయటకు వచ్చిన వాళ్ళకి ఒక బిర్యానీ పొట్ల వేస్తే వాడి మొహం ఎలా వెలిగిపోతుందో నా మొహం అలా వెళ్ళిపోతుంది రాజు గారు ఫలూడా చూస్తుంటే. సో అక్కడ నా బౌల్స్ అయిపోతూ ఉంటే నీ మొహంలో కలర్స్ ఇలా పెరిగిపోతుంది. చేతికి వచ్చేస్తుంది. ఫైనలీ గుల్కండ్. సో ఇది కంపల్సరీ ఏం కాదు, ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో పిస్తా. యాక్చువల్లీ ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేస్తారు కదా, జీడిపప్పు ఆప్షనల్, మన చాయిస్ అది. వావ్. జీవితంలో అతిపెద్ద పరీక్ష ఏంటంటే ఇలా ఫలూడా రెడీ అయిపోయిన తర్వాత నా చేతిలోకి తీసుకుని కూడా కార్వింగ్ కోసం ఆగడమే. ఇప్పుడే నా మెంటల్ స్ట్రెంత్ ఏంటో నాకు తెలుస్తుంది. ఓకే, ఫాస్ట్ గానే చేసేస్తాను. షూర్ రాజు గారు, చేయండి. స్ట్రాబెరీస్. సో సైడ్ లో తినేసేచ్చావు కూడా. సూపర్. ఓకే, కొంచెం మీడియం సైజ్ లేదా దానికంటే కొంచెం పెద్ద సైజ్ గా ఉంటే మనం చేసుకోవచ్చండి ఈజీగా. ఓ, చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా, కేర్ఫుల్ గా చేసుకోవాలి. ఎస్. వావ్, సో బ్యూటిఫుల్. ఓకే, ఇది పెటల్స్ లా కట్ చేస్తున్నారా రాజు? కింద కొంచెం రౌండ్ గా. ఓకే. హావ్, చాలా బాగుంది రాజు గారు. ఆ వైట్ ప్లేట్ కి, గ్లాసెస్ కి, ఆ గ్లాసెస్ లో ఉండే స్ట్రాబెరీ కలర్స్ కి కలర్ఫుల్ గా ఉంది మనకి. సీరియస్లీ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఓకే, సో హియర్ వి గో. ఫలూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్ట్రాబెరీ ఫలూదా తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి ఉడికించిన సేమియా, నానబెట్టిన సబ్జా గింజలు, పాలు, స్ట్రాబెరీ ముక్కలు, పంచదార పాకం, రోజ్ సిరప్ వేసుకోవాలి. దీని పై నుండి స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, గుల్కండ్ వేసి తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెరీ ఫలూదా రెడీ. ఓకే, స్ట్రాబెరీ ఫలూదా సో మోస్ట్ అవైటెడ్ కదా. ఆల్మోస్ట్ ఇంకా మనం టేస్ట్ చూడబోతున్నాం కాసేపట్లో. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను రాజు గారు. ఓకే, మీరు కూడా టేస్ట్ చేసేయండి. ఇది కొంచెం ఎక్కువ అన్నావు కదా. అబ్బా, మీరు ఇంత మంచి వాళ్ళు ఎలా రాజు గారు? అంటే ఇంత ప్రేమతో చేసి పెట్టాను కదా. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. ఇదే నేను తీసుకుంటాను. ఒక స్పూన్ ఎక్కువ ఉన్నా సరే అది నాదే. వావ్, సూపర్ రాజు గారు. రియల్లీ హెవెన్, చాలా బాగుంది.
సో ఆ రోజ్ సిరప్ మనం ఫైనల్ గా పైనుంచి కొంచెం ఆ గుల్కండ్ కూడా యాడ్ చేసాం కదా, ఆ గుల్కన్ టేస్ట్ కూడా తెలుస్తుంది. అండ్ నాకెందుకో బయట తీసుకునే ఇన్ని రోజులు బయట తాగి బయట టేస్ట్ చేసిన దానికన్నా ఇది చాలా హెల్దీగా, రిఫ్రెషింగ్ గా, కొత్తగా, ఐ మీన్ ఫ్రెష్ గా అనిపిస్తుంది యాక్చువల్ గా. సో అంటే మనం చేసుకునే విధానం బట్టి మీరు స్ట్రాబెరీస్ అన్ని కూడా ఫ్రెష్ వి వేశారు కదా. ఎస్, మెయిన్ గా అది. తర్వాత కావాల్సి చెప్పాను కదా, ముక్కలుగా కాకుండా కొంచెం క్రష్ చేసి వేసుకున్నా కూడా మొత్తం దాంట్లో బాగా మిక్స్ కలిసిపోతుంది. అయిపోతుంది. అది కూడా ఇంకా కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. యా, చాలా బాగుంది రాజు గారు. అండ్ ఆ పాలు కూడా మీరు చెప్పారు కదా, బాగా మరిగిస్తే కమ్మదనం ఉంటుంది, కమ్మదనం అనేది వస్తుంది. సో అది కూడా ఒక మెయిన్ రీజన్ అండి. యా, సూపర్ రాజు గారు. ఇంకా నేను ఏమీ పేరు పెట్టలేను, 100 out of 100 అంతే. మాట్లాడుతుందా